ఈశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పైన నెలలో ద్రావిడులు ఆర్యులు అనేటువంటి అంశాన్ని గురించి చెప్పుకున్నాం మనము. ఇప్పుడు అంటే అది మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమంటే, ఏ పుస్తకాల్లో విషయం కానీ అది ఇంతకుముందు ఎవరన్నా రాసిన విషయం కానీ మనం చెప్పుకోలేదు, కొత్త కొత్త విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. మన ఉద్దేశము ధ్యేయము అదే అనమాట, కొత్త విషయాన్ని తెలుసుకోవడమే మన పద్ధతి. అంటే కొత్త జ్ఞానాన్ని తెలుసుకుంటూ పోవడం. మనం చెప్పిన విధానం ఎవరు చెప్పరు, ఎందుకంటే యథార్థం లోక విరుద్ధం ఉన్నటువంటి సామెత ప్రకారము మన యథార్థం చెప్తుంటే కొంతమందికి లోక విరుద్ధంగా ఉంటుంది. విరుద్ధంగానే సత్యం చెప్పడం మన కర్తవ్యం అన్నమాట. ఆ సత్యము చెప్పడము చాలా చోట్ల అరుదైపోయింది ఈ కాలంలో. ఎందుకంటే వచ్చిన ఎదుట ఉన్నటువంటి వ్యక్తికి ఆనందాన్ని కల్పించడానికి వానికి ఇష్టంగా ఉండేదానికే చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ఎదుటి వాని ఇష్టం మీద అయిష్టం మీద ఆధారపడకుండా ఉన్న సత్యాన్ని చెప్పాలనేటువంటి ధ్యేయం చాలామందిలో లేదు ఈ రోజుల్లో. కానీ మనం ఆ మాదిరి వాళ్ళ మాదిరి కాకుండా మనం ఏం చేయాలి అంటే, మనం ఉన్న సత్యాన్ని చెప్పుకుంటూ పోవాలి. సరే, సత్యాన్ని చెప్పుకుంటూ పోతే కొన్ని విషయాలు మనం ఎవరికి తెలియని విషయాలు చెప్పేప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఎవరికి తెలియని విషయాలు మీకు ఎట్లా తెలుసు అంటున్నారు. మాకు ఎట్లా తెలుసు అనే ప్రశ్న వేసేదానికంటే ఇది సత్యమా కాదా అని మీరు ఆలోచన చేసుకోవడం ముఖ్యం. మనకు కావాల్సిన సత్యమా కాదా అని. మనం ఇంటి దగ్గరికి పోయి బిచ్చాన్ని చేయని ఆహారం అడుగుతాం ఆకలి కొని. వాడు ఎవ్వరూ చేయని పదార్థం, చాలా రుచికరమైన పదార్థం మనకు పెడితే నువ్వు ఎట్లా చేసినావు అని వాడిని ప్రశ్నిస్తాము. ఆకలికి తింటాము. మనం అడుక్కునేదానికి పోయినాము, తినేది నేర్చుకోవాలి. చాలా అందరికంటే రుచికరమైన పదార్థం పెడితే మరీ ఆనందంగా తినాలి. ఎక్కడ ఎవడు పెట్టలేదు ఇది, కానీ ఇక్కడ దొరికింది మనకు. ఎప్పుడైనా కానీ ఇక్కడికి వస్తే చాలా రుచికరమైన పదార్థం దొరుకుతుంది, ఇంకోటికి పోల్చి పని లేదు అని అక్కడికి వచ్చి తినేది నేర్చుకోవడానికి మొదలు పెట్టాలి. కానీ నువ్వు ఎట్లా వండినావు, ఏం వేసినావు, ఏం కథ, నువ్వు ఎట్లా నేర్చుకున్నావు ఇది అని వాడిని ప్రశ్నించి పెట్టేది కూడా వాడు పెట్టడు. అంతే కదా. ఆ రకంగా మనం ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు అనే విషయాన్ని వదిలేసి ఇది సత్యమా కాదా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి, అది ముఖ్యం. ఇప్పుడు కొంతమంది హేతువాదులు, నాస్తికవాదులు దేశంలో ఉన్నారు. కానీ హేతువాదం అని పేరే, కానీ వాస్తవంగా హేతువాదం ఎక్కడ లేదు. కానీ నాస్తికవాదమే ఇది. హేతువాదం అనేటువంటి ముసుగులో నాస్తికవాదులు ఉన్నారు. నాస్తికవాదులు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు పబ్లిక్గా, కానీ హేతువాదులు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గర హేతువాదం ఉందా అంటే లేదన్నమాట. నాస్తికవాదం తప్ప హేతువాదం ఎక్కడా లేదు, కనిపించడం లేదు. ఎందుకంటే హేతువాది అంటే ఒక ప్రశ్నే అడిగి దాన్ని ఆమూలగ్రంగా తెలుసుకొని సత్యమా కాదా అని సత్యాన్ని అయితే ఒప్పుకుంటాడు, అసత్యాన్ని అయితే ఒప్పుకోడు. అటువంటి వాడు హేతువాది. కానీ సత్యం చెప్పినా ఒప్పుకోడు, అసత్యం చెప్పినా ఒప్పుకోడంటే వాడు నాస్తికవాది. ఆ రకంగా చాలామంది తన వాదనకు గెలిపించుకునే దానికోసం, తనను నెగ్గే దానికోసం ఎదుటివాడు ఎంతటి గొప్ప విషయాన్ని చెప్పినా అది కాదు 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 అంటూ పోయేవాడు నాస్తికవాది. వాడు ఎప్పటికూ సత్యాన్ని తెలుసుకోలేడు. అర్థమైందా? ఈ నాస్తికవాదము అనేటువంటి దేశంలో చాలా చోట్ల ఉంది. ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి దాన్ని నమ్మకోకుండా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళలో పూరా భద్రంగా కూర్చొని ఉందన్నమాట. అది ఇంక ఇప్పుడు మేము చెప్పే విషయం శాస్త్రబద్ధమా కాదా అని ఆ నాస్తికవాదులు కూడా కొంతమంది ప్రశ్నిస్తుంటారు. శాస్త్రబద్ధత అనేది అవునా కాదా అనే దానికి నేటి కాలంలో కొన్ని నిరూపణల ద్వారా అయితేనే శాస్త్రబద్ధత, లేకపోతే కాదు అంటున్నారు. కానీ ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక టీవీ ఉంది,
టీవీ ముందర రిమోట్ తీసుకొని 10 అడుగుల దూరంలో ఉంటే రిమోట్ ఆన్ చేస్తే ఆ టీవీలో బొమ్మ మారుతుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడికి కనెక్షన్ ఎట్లా వచ్చినది ఎవరికి తెలియదు. కనిపిస్తుందా? కనిపించదు. అది రిమోట్ నుంచి కనెక్షను టీవీకి ఏమాత్రం కనిపించదు. కానీ కనెక్షన్ ఉంది. సైన్స్ ప్రకారము ఇక్కడ నుండి ఒత్తితే ఒక కిరణం, కంటికి కనిపించినటువంటి కిరణం పోయి అక్కడ పడితే అక్కడ అది మారుతూ ఉంది. అంటే ఇక్కడి నుంచి అక్కడ కనెక్షన్ ఉంది సైన్స్ ప్రకారం. కానీ కనిపించదు. కనిపించినంత మాత్రం దాన్ని లేదంటున్నామా? లేదు, సైన్స్ ప్రకారం మాకు తెలుసు, దీన్ని కనిపెట్టినాము, ఈ కిరణాలు ఉన్నాయి, ఇది పోతూ ఉంది అని దాన్ని అయితే ఒప్పుకుంటున్నారు. ఎవరు? హేతువాదులు వాళ్ళు, నాస్తికవాదులు, కొంతమంది శాస్త్రబుద్ధులు అనే వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అటువంటిదే కంటికి కనిపించుకోకుండా ఉండేది ఇంకోటి చెప్తే దాన్ని ఒప్పుకోరు. కంటికి కనిపించుకోకుండా ఉండేది ఇంకోటి చెప్పినామనుకోండి దాన్ని ఒప్పుకోరు అనమాట. ఎందుకంటే దీంట్లో కిరణం ఉంది అంటారు, దాంట్లో కిరణం లేదు అంటారు. ఇది నీకు తెలిసే కిరణము, అది నీకు తెలియని కిరణం. ఇది నీకు టీవీ యొక్క వివరం తెలిసిన దాని వలన నువ్వేమంటున్నావు, ఒప్పుకుంటున్నావు. తెలియకపోతే ఆపద కూడా ఒప్పుకునేవారు కాదు. నీకు తెలియకపోతే దాన్ని కూడా ఒప్పుకునేవారు కాదు. అలాగా తెలియని దాన్ని తెలుసుకునే దానికి ప్రయత్నం చేస్తే ఎవడైనా కానీ అది అర్థమవుతుంది. కానీ తెలియని దానిని ఇంకా వానికి తెలియకపోతే ఇంకా అది కానే కాదనేవాడు ఎప్పటికీ సత్యాన్ని తెలుసుకోలేడు. అర్థమైందా? ఇంతకుముందు చంద్రమండలంలో నీళ్ళు లేవు అన్నారు. శాస్త్రంలో చెప్పారు చంద్రమండలంలో నీళ్ళు లేవు, అక్కడ ఏమో ఉట్టి భూమి, అది నీటి తేమ లేదన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? నీళ్ళు రోజంత కొద్దిగా ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఈ వారం 10 రోజుల కిందట పేపర్లో వచ్చింది, తర్వాత న్యూస్లో వచ్చింది. ఏదో ఒకటి రాకెట్ వదిలిపెట్టారు పైకి, శాటిలైట్ పోయిన తర్వాత అది మన ఇండియా వాళ్ళు కనిపెట్టినదే. ఆ శాటిలైట్ ద్వారా నీరు ఉండాలని తెలిసింది. చంద్రుల్లో కూడా నీరు ఉంది, కాబట్టి మనుషులు ఉండేదానికి యోగ్యంగా ఉండొచ్చు అని అంటున్నారు. ఎవరు? శాస్త్రజ్ఞులు. ఇది శాస్త్రజ్ఞం. ఇది ఒక రకం నిరూపణ వచ్చి ఉంటే 1977 సంవత్సరంలో నీటికి చంద్రుడు అధిపతి. విశ్వంలో నీరు ఎక్కడున్నా ఆ నీటికి చంద్రుడు అధిపతి. చంద్రుడు నీటికి అధిపతి అయితే చంద్రగోళంలోనే నీళ్ళు లేవడం అసత్యము, నీళ్ళు ఉన్నాయి అని మేము చెప్పాము ఆ రోజు. 1977లో నీళ్ళు ఉన్నాయని చెప్తే అది అశాస్త్రీయం. ఆ రోజు వీళ్ళు కనుక్కున్న రోజు శాస్త్రీయం. వీళ్ళు కనుక్కుంటే శాస్త్రీయం, వీళ్ళు కనుక్కోకపోతే అశాస్త్రీయం. అంటే మేము ఒక శాటిలైట్ పెట్టి, ఒక రాకెట్ ఇడిచిపెట్టి, కొన్ని కోట్లు ప్రయోగం చేసి, అంటే ఖర్చు పెట్టి మేము అనుకున్నాము అంటారు. అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కనుక్కుంటేనే సత్యం. అంతకుముందు చెప్తే సత్యం కాదా అది? చూడండి. ఆ రకంగా పూర్వము మనకు తెలియని రహస్యాలు పెద్దలు చాలా రహస్యాలు చెప్పారు. అటువంటి రహస్యాలు వీళ్ళు ఏం చేస్తారంటే అవి మేము ఒప్పుకోము, అదంతా అశాస్త్రీయము అంటూ వచ్చి లాస్ట్కు మళ్ళీ దాన్నే ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ కల్లిబొల్లి మాటలు, ఊహించుకొని చెప్పే మాటలు. చంద్రుడు నీళ్ళు ఉండడం ఏంది, సౌండ్ నేల, అసలు కాదు తెల్ల భూమి, దాంట్లో ఏమాత్రం తేమ లేదు అని చెప్పిన వాళ్ళు ఈరోజు నెలరాజు జలరాజే అని రాసినారు పేపర్లో. అంటే చంద్రుల్లో నీళ్ళు ఉన్నాయి అని చెప్పుకున్నారు. అని అది 1977 సంవత్సరంలోనే మనము చెప్పుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే శాస్త్రీయత పేరు పెట్టుకొని తమకు తెలిసిందే శాస్త్రమని, తమకు తెలియంది అశాస్త్రీయమని అంటున్నారు చాలామంది. అని తెలిసినా తెలియకపోయినా కానీ శాస్త్రం ఎప్పటికైనా ఉంటుంది. అది తెలుసుకునే రోజు శాస్త్రమే, తెలియని రోజు కూడా శాస్త్రమే, కానీ నీకు తెలియదు అది. కానీ ఆ శాస్త్రం మేము ఇట్లా నిరూపణ చేసి మేము చెప్పగలిగినాం, మీరు ఎట్లా చేసి చెప్పగలుగుతారు అని అంటే కొన్ని చెప్పగలిగేవి ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. చెప్పగలిగినా నువ్వు చూడలేనివి ఉంటాయి. మోక్షం ఉంది నాకు తెలుసు, మోక్షం ఉండాలని నీకు తెలియదు. ఎందుకంటే ఒకడు చూసినవాడు ఉంటాడు, వాడు ధైర్యంగా చెప్తాడు దేవునికి తెలుసు మోక్షం ఉందని, కానీ నీకు చూడలేదు కాబట్టి లేదంటావు. నువ్వు చూసినప్పుడు నీకు తెలుస్తుంది, చూడనంతవరకు నువ్వు లేదనుకుంటావు. కానీ అట్లా అనుకునేదానికంటే
చూసినోడు చెప్తే దాన్ని విశ్వసించి ఉందనుకొని ఆ దారిన పోయి నువ్వు తెలుసుకోవడం ముఖ్యం, కానీ నీకు తెలియనంత మాత్రాన లేదనుకోవడం చాలా పొరపాటు. అటువంటి వాడు ఎప్పుడు విజ్ఞాని కాలేడు, ముందుకు పోయి వాడు ఏది తెలుసుకోలేడు. అర్థమైందా? ఆ లెక్క ప్రకారం పోతే మేఘము అనేది ఇప్పుడు ఉంది. మేఘం ఉంది, నేను చూస్తున్నాను. మేఘం ఏం చేస్తుందంటే పెద్దగా కనిపిస్తుంటుంది, ఉన్నంగా సన్నగా అయిపోతుంది, మాయమైపోతుంది. ఒకసారి పెద్ద మేఘం ఉంటుంది, ఒకసారి సన్న మేఘం ఉంటుంది. ఓ మేఘం స్పీడ్గా పోతుంటే ఓ మేఘం స్లోగా పోతుంటుంది. మేఘాలు చూడు గమనించండి, ఒకటి స్పీడ్గా పోతుంటే స్లోగా పోతుంది. అది ఉన్నంగా రూపురేఖలు మారిపోతుంది. బాగా గమనిస్తుండు, ఓ 10 నిమిషాలు ఓ మేఘం ఏమైనా అదే రూపంలో ఉంటుందేమో, ఉండదు, మారిపోతుంది. ఇంకో రూపంలోకి వచ్చేస్తుంది. చిన్నగా ఉండేది పెద్దగా అయిపోతుంది, పెద్దగా ఉండేది చిన్నగా కూడా అయిపోతుంది. అర్థమైందా? సరే, మేఘం అంటే ఏమి అంటే ఏదో పొగ, నీటి ఆవిరి అని మన సైన్స్ ప్రకారం చెప్పుకునే, కానీ అంటే నీకు కనిపించేది చెప్పుకుంటే కనిపించినట్టు చాలా ఉంటుందన్నమాట. కనిపించినటువంటిది చాలా ఉంటుంది. మళ్ళా నీటి ఎవరైతే ఉన్న నీటి ఎవరు ఎక్కడ పోయింది, ఇంతలా ఉన్నది అంతంత అయిపోయింది, ఇంతలా ఎట్లయింది ఉన్నట్టు చూస్తున్నట్టే 10 నిమిషాల్లో మార్పు ఎంత ఉంటుందో చూడండి. 10-15 నిమిషాల్లో గమనిస్తున్నాడు మేఘము, అదేమవుతుందో ఉన్నాకారం పర్మనెంట్గా ఉంటుంది, దానికి ఉండదు, ఆకారం మార్చుకుంటుంది, అది ఆకారం మారిపోతుంది దానికి. అంటే మనకి పబ్లిక్ కనిపించే చిత్రాలు ఇవన్నీ, మీరు దాన్ని గమనించలేదు. మీరు గమనించండి ఎట్లుంటుందో అది. మేఘము ఒక భూతము, అంటే మేఘము ఒక జీవుడు, ఒక మేఘం ఒక జీవుడు. భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్నట్టు పైన కూడా, నీకంటే పైన కూడా కొన్ని ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆ మేఘాలు అనేక ఆకారాల్లో ఉన్నాయి. అవి ఆకారం ముకులించుకుంటాయి, ఆకారం వికసించుకుంటున్నాయి, వెడల్పు అవుతున్నాయి, చిన్నగా కూడా అవుతున్నాయి. ఇది మీ కొత్త రహస్యమే, అంటే మీకు చెప్పేది కొత్త రహస్యం. ఈ మేఘం ప్రాణం ఉంది అంటే దానికి ఒక జీవుడు అనేటువంటి ఎట్లా చెప్తున్నావు అని అంటే, అవి ప్రత్యేకమైన నువ్వు చేసినట్టే. నువ్వు బంగారు పని ఒకటి చేస్తాడు, సేద్యం ఒకటి చేస్తాడు, వ్యాపారం ఇంకోటి చేస్తాడు, ఉద్యోగం ఇంకోటి చేస్తాడు, రకరకాల మనుషులు రకరకాల పనులు చేసినట్టు అవి కూడా రకరకాల పనులు చేస్తున్నాయి. అంటే ఆ పని ఏం పని చేసి తెలియదు, అంటే రకరకాల పనులు చేస్తున్నాయి. అంటే ఒక మేఘం ఒక పని చేస్తుంది. మేఘాలన్నీ వర్షిస్తాయా చెప్పండి? మేఘాలన్నీ వర్షించవు. కొన్ని మేఘాలే వర్షించేది, కొన్ని మేఘాలు ఇంకో పని చేస్తాయి, కొన్ని మేఘాలు ఇంకో పని చేస్తాయి. కానీ ఏ మేఘం ఏ పని చేసేది తెలియదు, ఏ మేఘం వర్షించేది తెలియదు. పూర్వ వర్షం తుఫాన్లు వేసినప్పుడు ఒకటే లెవెల్ ఉండే. ఏ మేఘం అని కనిపిస్తుంది చూడండి మీరు, కనిపిస్తుందా మేఘం? కనిపించదు. ఒక్కొక్కరి మామూలుగా మేఘాలు కనిపిస్తే వర్షిస్తాయి, ఒకటి పూర్తి ఇచ్చుకొని పోతాయి. అంటే చిన్న మేఘం పెద్ద మేఘంలో కూడా పెద్ద మేఘం వస్తుంది, ఒకటే లెవెల్ కనిపిస్తుంటుంది తుఫాన్ అప్పుడు. మళ్ళీ చిన్న మేఘాలన్నీ ఎక్కడ పోయినాయి తెలియదు. మళ్ళీ అదంతా పోయినప్పుడు మళ్ళీ చిన్న చిన్న మేఘాలు వస్తాయి, పెద్ద పెద్ద మేఘాలు అవన్నీ ఏమిటివి అవి తెలియదు. ఎండలకాలం తెల్లగా ఉంటాయి, ఎందుకు తెలియదు. కొంతకాలం వానల కాలం నల్లగా ఉంటాయి, ఎందుకు తెలియదు. ఎంటికలు ఇరబోసుకున్నట్టు చీలుతాయి మేఘాలు, అది ఎందుకు తెలియదు. చీలి సారలు దిగుతాయి, ఎందుకో తెలియదు. కానీ మేఘం నీటి ఆవిరి అని అనుకుంటే, ఒక కొండ మీదకి పోయినప్పుడు మేఘం వచ్చినప్పుడు దాంట్లో బూజు ఉంటుంది, మనం చూసాం. మేఘం మనలో దూరిపోతుంది, కానీ విమానాలు కూడా దూరిపోతున్నాయి దాంట్లో, అంత పొగగా ఉంటుంది, ఏముండదు దాంట్లో. అంటే వాస్తవం ఏముండదు. మళ్ళీ ఏమి దాంట్లో నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఈరోజు ఎంతో ప్రవాహాలు పాడుతున్నాయి. ఈరోజు పెద్ద పెద్ద ప్రవాహాలు, వరదలు. ఇన్ని నీళ్ళు ఎట్లా వచ్చాయంటే వర్షం కురిసింది. వర్షం ఎట్లా వచ్చిందంటే మేఘాల ద్వారా వచ్చింది. మేఘం కురిసింటే వచ్చింది. ఎంత మేఘం కురిసింటే వచ్చింది? ఈ నీళ్ళన్నీ పైన పెడితే ఎంత బరువు అవుతాయి ఇవి? ఓ మేఘాన్ని ఇవ్వడం తూకమే చెప్పగలుగుతాడా? లేదు, ఒక మేఘాన్ని తూకమే చెప్పను ఎంత ఉంది అంటే, నీటి ఆవిరి ఎంత ఉంది అంటాడు. అది పెద్ద బరువు కనిపించదు. కిందికి వస్తే నీళ్ళు అయితే ఏమవుతాయి? బరువు కనిపిస్తుంది. అంటే నీకు ఏదో సైన్స్ తెలియకుండా మాట్లాడేస్తున్నాడు. అది నీటి ఆవిరి, హైడ్రోజన్, అది ఆక్సిజన్ కలిస్తే నీళ్ళు అయినాయి అని అనుకుంటారు అన్నమాట.
అని ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిస్తే నీళ్ళేది వాస్తవమే. కానీ అక్కడ హైడ్రోజనే ఉందా ప్రశ్నించుకుంటే, మళ్ళీ హైడ్రోజన్ ఉంటే మీరు విమానాలు తీసుకుని ఆక్సిజన్ కలిపినప్పుడు ఏమైంది? నీవు వర్షం ఎందుకు రాలేదు? రోజు మేఘమదనం చేసి రోజు మేఘమదనం చేస్తున్నారు కదా, ప్రయోగం చేసినప్పుడు వర్షం విమానాలు ఇటు పంపించి ఇటు ఏమి విడిచినా కానీ రాలేదు వర్షం ఆ రోజు. మరి అప్పుడు ఏమైంది? ప్రయోగం ఏమైంది? సైన్స్ ఏమైంది? మీరు అనుకునేట్టు వర్షం వస్తుందా? రాలేదు. కానీ దానికి ఇష్టం వచ్చినట్టు వస్తుంది. నాకు ఇంతే కావాలంటే ఏం లేదు, దాని బుద్ధి పుట్టినట్టు కురుస్తుంది. నీ ఇష్టం కాదు, ఎవరిష్టం? దాని ఇష్టం. అంటే ఇన్ని నీళ్ళు తనలో పెట్టుకున్నప్పుడు అది ఎంత పొరుగుగా ఉండాలా, ఎంత ఎడల్పు ఉండాలా? ఇటు చూస్తే విశాలంగా కనిపిస్తున్నాయి నీళ్ళు, మళ్ళీ విశాలంగా నీకు అన్ని ఆ నీళ్ళు ఏడని పైన కనిపించాయా? అంత మేఘం కురిసినా కానీ పెద్ద నీళ్ళు వస్తాయి కింద. కొలతకు షాటడు మేఘం కురిసినా కానీ చెరువు నీళ్ళు వస్తాయి అంటారు పెద్దల సామెత. ఇంతకుముందు చెప్పేవాళ్ళు షాటడు మేఘంతో చెరువు నీళ్ళు వస్తాయని. ఆ మాట విన్నారా లేదు మీరు? మేము పిల్లప్పుడు వినేవాళ్ళం. షాటడు మేఘం చెరువు నీళ్ళు ఎట్లా ఇస్తుంది అనుకునేవాళ్ళం. అదే చెరువు నీళ్ళు షాటడు మేఘంలో ఎట్లా పడతాయి అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళు పెద్దలు ఏదో అనుభవించే చెప్పారు. కానీ ఇప్పుడు ప్రత్యేకించి మీకు మేము చెప్పడం ఏమంటే, మేఘము ఒక భూతము. ఇదే కాదు, ఇంతకుముందు ఇంకో విషయం చెప్పాను, రోగమే ఒక భూతం అని చెప్పాను మీకు. చెప్పలేదా? మీకు జ్ఞాపకం చేసుకోండి. మేఘం ఒక భూతం అని ఇప్పుడు చెప్తున్నాను, రోగం ఒక భూతం అని ఇంతకుముందు కూడా చెప్పాను. ఒక రోగం ఒక ఊరంతా వ్యాపించి వాళ్ళని ఇబ్బంది పెట్టి చంపేసేటువంటి సమయంలో ఒక వ్యక్తి, అంటే జ్ఞానం ఉండేటువంటి వ్యక్తి, జ్ఞానశక్తి ఉండేటువంటి వ్యక్తి, నువ్వు ఇక్కడి నుంచి ఇంకా ముందుకు పోవద్దు అంటే అక్కడికి ఆగిపోయేది ఆ రోగం. అంటే రోగము క్రిముల రూపంలో ఉంది, క్రిములన్నీ వ్యాపించుకుంటాయి, అవి అంటురోగాలు అవి ఇవి అని చెప్పినా కానీ, ఏ అంటురోగమైనా కానీ ఇక్కడి వరకే ఉండు అని గీత గీస్తే అక్కడి వరకే ఉండేటివి. అంటే అప్పుడు ఏమని అర్థం? అంటే వాడు చెప్పిన మాట ఇవి విన్నాయంటే ఏమని అర్థం? ఇది కూడా ఒక వ్యక్తి, ఒక జీవుడే, ఇది కూడా ఒక జీవుడే. మన శరీరంలో ధాతుకణ కొన్ని లక్షలు కొన్ని కోట్ల ధాతుకణాలు ఉన్నట్టు ఒక రోగములో కొన్ని కోట్ల క్రిములు ఉన్నాయి. జీవకణాలు ఉన్నట్టే క్రిముల మయము ఒక రోగం, అది ఒక శక్తి, అంటే ఒక జీవుడే అది కూడా. అలాగే మేఘం కూడా ఒక శక్తే. ఆ మేఘం కూడా ఏం చేస్తుంది అది తెలిసిన? కొంతమంది సముద్రంలో నీటి ఆవిరంతా, ఎండకి నీటి ఆవిరంతా వచ్చి ఆ మేఘాలన్నీ వచ్చి మళ్ళీ ఇక్కడ కురుస్తాయని చెప్తుంటారు. అట్లే ఒక లెక్కలో అట్లే అనుకున్నా కానీ ఈ నీళ్లు పైకి తీసుకుని పోయి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టేటే మేఘాలు. కానీ ఈ నీళ్ళను ఎట్లా కనిపించే నీళ్ళను కనిపించుకోకుండా ఏ విధంగా తీసుకున్నాయి? కనిపించుకోకుండా తన దగ్గర పెట్టుకొని మళ్ళీ ఏ విధంగా ఇడిచినాయి అది ఎవరికి తెలియదు. తెలియని దానివల్ల ఏమంటున్నామంటే ఆవిరి అంటున్నారు. నీటి ఆవిరి పోయి పైకుండి మళ్ళీ కిందికి చల్లబడి వర్షం రూపంలో వచ్చింది. ఎంత ఆవిరి చల్లబడాలా, ఎన్ని నీళ్ళు రావాలా రకపోతే అది లెక్కేసుకుంటే చాలా, అంటే మనం అంచనాకి వేసుకుంటే ఎంతో చల్లదనం కావాలా, ఎన్నో నీళ్ళు పైన రావాలా, అంటే ఎంతో మేఘం నీటి ఆవర్ కిందికి రావాలి. అంత నీటి ఆవర్ ఉందే కొలత వేసుకుంటే అంత కూడా ఉండదు. కానీ చిన్న మేఘం కానీ పెద్ద వర్షం ఇస్తుంది, పెద్ద మేఘం కానీ చిన్న వర్షం ఇస్తుంది. ఈ వర్షం కూడా కుండ పూతగా పోస్తుంది, లేదా కొద్దిగా రాలుతుంది, తన ఇష్టం అన్నమాట. అంటే ఇంకొకరి ఆధీనంలో ఉండి అది పనిచేస్తుంది, ఇంకొకరి ఆధీనంలో ఉండి మన శరీరం పనిచేసినట్టు నీ శరీరంలో, అంటే నువ్వున్నావు కానీ నీ శరీరంలో నువ్వున్నావు, నీ శరీరం నీకు తెలియకుండానే ఇంకొకరి ఆధీనంలో ఉంది. కానీ నీ ఆధీనంలో ఉంది అనుకుంటున్నావు, నా శరీరం అనుకుంటున్నావు పొరపాటు పడి. ఆ రకంగానే మేఘము అది కూడా అంటే ఒక పని చేస్తూ ఉంది మనకు కనిపించినట్టు, అది కూడా ఇంకొకరి ఆధీనంలో ఉండి పని చేస్తూ ఉంది. నిన్ను నడిపించేది, మేఘాన్ని నడిపించేది ఒక శక్తి ఉంది. నిన్ను నడిపించేది ఒక శక్తి, మేఘాన్ని నడిపించేది కూడా అటువంటి శక్తి ఉంది. ఈ మధ్య చూసింటారనమాట, మేఘము ఒక భూతము అని నేను చెప్పే మాటకు ఆధారంగా
ఓ చెరువులో నీళ్ళన్నీ ఎత్తుకొని పోయింది, సొర్రని పిలిచేసుకుంది. అది పిలిచేసుకుందా లేదా? టీవీలో బొమ్మ కూడా చూపించారంట, నేను చూడలేదు. పేపర్లో ఫోటో కూడా వేశారు, కానీ ఆ ఫోటో నేను చూడలేదు. కానీ టీవీలో బొమ్మ కూడా చూపించారంట, నీళ్ళు పీల్చేసుకునేది. అది కూడా చూడలేదు. కానీ ఈ విధంగా ఎక్కడైనా కానీ నీళ్ళు ఉంటే తీసుకుంటుంది అనే విషయం ముందే చెప్పాము. ఆ విధంగా తీసుకుంటుంది. కంటికి కనిపించి తీసుకుంటుంది, కనిపించుకోకుండా తీసుకుంటుంది. కనిపించి తీసుకుంటే విచిత్రంగా ఉంటుంది మీకు, కనిపించుకోకుండా తీసుకుంటే అదేం పెద్ద విచిత్రం కాదు, కనిపించలేదు కదా. కానీ ఇంకో విచిత్రం ఏమంటే, ఓ చెరువులో 1000 చేపలు ఉన్నాయనుకోండి, 100 కప్పలు ఉన్నాయనుకోండి, 900 చేపలను తీసుకొని పోతుంది. 100 కప్పలు 90 కప్పలను తీసుకెళ్ళింది. ఏమిటిది? మేఘం. అంటే ఇప్పుడు నీళ్ళనే కాదు తీసుకొని పోవడం, మేఘము ఒక నీళ్ళనే కాకుండా చేపలు కప్పలు కూడా తీసుకొని పోతుంది. చేపలు కప్పలు నీళ్ళు అన్నీ కనిపించేటే మనకు. ఇదేమో ఆవిరి అయిపోతుంది, కంటికి కనిపించకుండా అక్కడ పోయింది. అంటే ఆవిరంటే ఆడని కూడా కనిపించాలి కదా, ఇటు ఆవిరంటే అట్లా కూడా కనిపించదు. నీటి ఆవిరి ఇంత ఉంటే ఇంత అయితే మళ్ళీ ఇంత అవుతుంది. ఎంత అని చెప్పలేము. అది దృశ్య రూపంలో ఉంటుంది, అదృశ్య రూపంలో ఉంటుంది మేఘం. ఆ రకంగానే ఇక్కడి నుండి చేపలను తీసుకొని పోతే అవి కూడా అదృశ్య రూపంలోకి మారిపోతాయి. అర్థమైందా? మేఘములో మేఘం ఒక చెరువులో, అంటే ఒక సముద్రంలో ఉంటే కానీ చెరువులో ఉంటే కానీ నీటిని తీసుకుని పోతే, అంటే ఏ రకంగా? ప్రత్యక్షంగా కానీ అదృశ్య రూపంలో కానీ. ప్రత్యక్షంగా తీసుకునేవి కొన్ని ఎక్కడో జరిగితే విచిత్రంగా అనిపించుంటే ఆ ఫోటోలు తీసుకొని మనం టీవీలో వేసుకొని చూపించుకున్నాం, మేఘం నీళ్ళు తాగింది అని. వేసుకున్నారు లేదా? అది అదృశ్య రూపంలో నీళ్ళను తీసుకుంటుంది. తర్వాత నీళ్ళలో ఉండేటువంటి జీవరాశులను కూడా తీసుకుంటుంది. ఆ రకంగా చేపలను కప్పలను అది తీసుకున్నప్పుడు ఈ చేపలు కప్పలు ఆకాశంలో మేఘాల్లో ఎక్కడైనా కనిపిస్తాయి. ఒకటి కనిపించవు. అర్థమైందా? ఒకటి కనిపించవు, అదృశ్య రూపంలోనే అవి ఉంటాయి. మేఘం కూడా అదృశ్య రూపంలోనే ఉంటుంది. అంటే ఈ నీళ్ళు కూడా అదృశ్య రూపంలో ఉంటాయి. అంటే ప్రత్యక్షంగా ఉండేటువంటి వస్తువు కనిపించుకోకుండా వ్యక్తంగా ఉండేది, కనిపించేటువంటి నీరు కానీ ఆ నీటిలో ఉండే చేపలు కానీ కనిపించుకోకుండా అందులో ఉండిపోతాయి. మళ్ళా కనిపించినటువంటి నీళ్లు కనిపించే రకంగా కిందికి వస్తే ఆ నీటితో సహా అవి కూడా కిందికి రావడం జరుగుతుంది. అవి కూడా కింద వచ్చి పడడం జరుగుతుంది. లేని చోటికి ఇవి సప్లై చేయబడుతుంది. ఇవి ఎక్కడ చేపలు లేకుండా ఉంటే, ఎక్కడ ఒక ఏరియాలో దండిగా ఉన్నాయి, ఒక ఏరియాలో లేవనుకో, ఆటికి ఇవి సప్లై అవుతాయి. టీవీలో చూస్తుంటాం, కొన్ని ఛానల్లో టీవీలో చూస్తుంటాము, కొన్ని ఛానల్లో కొన్ని పులులు లేని జాగా అడవులు ఉంటే, ఈ పులులు ఉండి అడవులు ఉంటే అతను పట్టుకొని పోయి లేని అడవుల్లో ఇడుస్తుంటారు వాళ్ళు. ఆ రకంగానే వర్షం ఒక చోట నుంచి ఇంకో చోటికి కొన్ని వీటిని సప్లై చేస్తుంది. ఇది కొత్త విషయం మీకు. అంటే ఒక భూమి తవ్వి నువ్వు ఒక 10 మట్లలో ఉండే భూమిని తవ్వి పైన ప్లాట్గా 1 ఎకరం ప్లాట్ వేసి, అంటే చిన్న నిరూపణ నేను చెప్పేది, 10 అంటే 100 అడుగుల లోపల ఉండేటువంటి భూమిని తవ్వి ఆ మట్టిని తీసి ఒక ఎకరా ఎడల్పు 1 గజం మందం వేసేయను, అంటే లోపల ఉండే భూమిని తీసి అందులో ఏమాత్రం గడ్డి విత్తనం ఉండదు. భూమి లోపల పైన అయితే ఉంటుంది, పై మన తీసేస్తే ఈ గడ్డి విత్తనాలు అక్కడ పోవచ్చు అనుకోవచ్చు. భూమి లోపల ఎక్కడో 100 అడుగుల్లో ఉండే మట్టిని తీసి నువ్వు పైన పోస్తే గడ్డి విత్తనాలు ఏమాత్రం లేకుండా ఉంటాయి. ఒకవేళ గాలి కొట్టకొస్తాయమనేది లేకుండా దానికి చుట్టూ కాంపౌండ్ గోడ కట్టేసి పర్వాలేదు. గడ్డి విత్తనాలు గాలికి రావు, ఇంకేమాత్రం వచ్చేదానికి అవకాశం లేదు. అరే బయట ప్రవాహం వచ్చినప్పుడు ఒకవేళ ఆ నీళ్ళలో కొట్టుకొని వస్తాయనే దానికి నువ్వు చుట్టూ గోడ కట్టేసినావు, లేదా ఎత్తుగా వేసేసినావు, నీళ్ళు ఆ కింద నీళ్ళు పైకి రాకుండా.
వర్షాకాలం వర్షం కురిస్తే పైనుంచి వర్షం బిందువులు వస్తాయి కదా అన్నప్పుడు ఆ వర్షం అక్కడ పడుతుంది కదా, వాటిలో ఆ వర్షంలో గడ్డి గింజలు పడి అక్కడ గడ్డి వస్తుంది నీకు. గడ్డి గింజలు లేని చోట కూడా గడ్డి గింజలు అక్కడికి వస్తాయి. ఏమిట్లో వస్తాయి? ఆ వర్షం నీటిలో వస్తాయి. వర్షం స్వచ్ఛమైన నీరు అంటారు, స్వచ్ఛమైన నీరే. దాంట్లో చేపలు, కప్పలు, గడ్డి గింజలు మిక్స్ చేయండి దొరుకుతుంది. చెట్టుందా అంటే ఇదంతా మన జ్ఞానమా అని మీకు ప్రశ్న రావచ్చు. ఇప్పుడంతా ఇదేదో స్టోరీ లాగా చెప్తున్నావు మీరు, ఇదంతా మన జ్ఞానమా అని కూడా ప్రశ్న రావచ్చు. అంటే జ్ఞానానికి నీకు ఆధారమైనటువంటిదే ఇది. అంటే కంటికి కనిపించుకోకుండాటువంటి శక్తి మేఘాన్ని నడిపిస్తూ ఉంది, నిన్ను నడిపిస్తుంది, రోగాన్ని కూడా నడిపిస్తూ ఉంది. అర్థమైందా? ఈరోజు మనిషి కర్మను అనుభవించాలంటే రకరకాల కర్మలు అనుభవిస్తున్నారు. భయంకరమైన కర్మ ఇప్పుడు అనుభవించారు. అక్కడ కర్నూలులో ఆడ ఈడ అంతా అనుభవిస్తుంది. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు చాలామంది కొన్ని చోట్ల. ఆ కర్మలన్నీ అనుభవించాలంటే, రకరకాల కర్మలు రావాలంటే వెనకలు ఉండే శక్తి రకరకాల రూపంలో విధిస్తుంది వాళ్ళకు. ప్రేరణ, నీకు తేలు కుడితే బాధపడతావు, ఓ పాము కరిస్తే బాధపడతావు, అంటే ఇంకో జీవరాశి వల్ల నువ్వు బాధపడుతున్నావు. ఆ రకంగానే మేఘం అనేటువంటి జీవరాశి వల్ల నువ్వు బాధపడాలా అంటే ఈ రూపంలో బాధపడతావు. అంటే మేఘం అనేది ఒక జీవరాశి అని నీకు తెలిస్తే, కంటికి కనిపించుకోకుండా మన పైన కూడా ఎన్నో జీవరాశులు ఉన్నాయి నీకు అర్థమవుతుంది. కంటికి కనిపించుకోకుండా ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు ఉండాల్సిన పని ఏమొచ్చింది? నిన్ను శిక్షించేదానికో నిన్ను రక్షించేదానికో అవి కూడా అవసరం. భూమి మీద దేవుడు అటు పెట్టినాడు కనెక్షన్. నిన్ను శిక్షించడానికి రక్షించేదానికి అవి కూడా అవసరం. ఈరోజు చంద్రమండలంలో ఏ జీవరాశి లేదు, అక్కడ మేఘాలు కూడా లేవు, నీరు కూడా లేదన్నారు. నీటికి అధిపతి చంద్రుడు, నీరు లేకుండా పోవడం ఏంటి అని మనం అడిగినాం. నీరు ఉంది అని చెప్పాం. ఏ ఆధారంతో చెప్తున్నామంటే ఇది కూడా ఒక పెద్ద ఆధారమే, దీనికి ఒక సూత్రం ఉంది. సూత్రమైన సూత్రం ఒకటే సూత్రం, కంటికి కనిపించే సూత్రం. నీటికి చంద్రుడు అధిపతి. చంద్రుడు అధిపతి నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం చెప్తున్నావు. దానికి ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం ప్రకారము నీటికి చంద్రుడు అధిపతి. కాబట్టి చంద్రుడిలో నీరు ఎందుకు ఉండదు? తప్పనిసరిగా ఉంటుంది. లేదు మాకు కనిపించలేదు, నీకు కనిపించలేదు, నువ్వు పో అక్కడికి, ఎందుకు కనిపించదు? కనిపిస్తుంది. సమృద్ధిగా నీరుంది. మనిషి అక్కడికి పోతే ఏమవుతుంది? నీరు సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు మేఘాలు కూడా అక్కడికి వస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మేఘాలు లేవు అక్కడ. జీవరాశులు అంటే కింద జీవరాశులు భూమి మీద అక్కడ నివాసం చేయగలిగితే ఆ రోజు మేఘాలు వస్తాయి. ఈ పాట రాసి పెట్టుకున్నా కానీ 100 ఏళ్ళకు ఆ చంద్రుని భూమి మీద మానవుడు పోయి ఉంటే అక్కడ తప్పనిసరిగా మేఘాలు వస్తాయి. ఇక్కడ మేఘాలు ఎందుకు వస్తాయి? నీ కర్మను పరిపాలన చేసేదానికి చాలా ఉన్నాయి వెనకల. నీ వెనకలు చాలా వస్తాయి. వాడు పోతే వాడు వెనకలు వచ్చేటి చాలా ఉన్నాయి. కర్మలు వచ్చేటి వస్తాయి అన్నీ. ఆ రకంగా మన వెనకల మనకు తెలియకుండా ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి. పెద్ద పెద్ద గ్రహాలు పనిచేస్తున్నాయి. ఆ గ్రహాల వల్లనే మనము చాలా బాధపడాల్సిన పని వస్తూ ఉంది. ఈరోజు అంటే కొంతమంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది బాధపడుతున్నారంటే ఎవరి వల్ల బాధపడుతున్నారు అంటే ప్రత్యక్షంగా కనిపించేది నీళ్ళు. నీటి వెనకల ఏ శక్తి పనిచేసింది? పరోక్షంగా ఇంకోటి పనిచేసింది. వర్షం కురిసేదానికి ఇంకోటి పనిచేసింది. అసలు వర్షం కురిస్తే ఒక ఏరియాలో కురిసేది, ఇంకో ఏరియాలో కురిసేది కాదు. కానీ మొత్తం ఇప్పుడు మొత్తం అంతా ఎక్కడైతే భూమి మీద అక్కడంతా కురిసింది టోటల్గా. అందరినీ ఇబ్బంది పెట్టింది. మరి అంత పెద్ద వర్షం వచ్చేదానికి ఎంత పెద్ద శక్తి పనిచేసింది వెనకాల? దానికి ఒక పెద్ద శక్తి ఉంది. అంత ఇవన్నీ కంటికి కనిపించినటువంటి మాటలు ప్రజలు నమ్మించడానికి ఎవరు చెప్పి వీళ్ళు తెలిసిన వాళ్ళు అనిపించుకునే దానికి చెప్తున్నారని కొంతమంది నాస్తికవాదులు, హేతువాదులను ముసుగులో మాట్లాడవచ్చు. కానీ ఇది ఎవరికీ తెలియనటువంటి
సూక్ష్మము అంటే కంటికి కనిపించినటువంటి ఎంతో చరిత్ర ఉంది. వాటి విషయాలు మనం చెప్తున్నాము. కంటికి కనిపించేటువంటి ఆధారం కావాలంటే ఆకాశంలో ఉంటే చేపలు పడుతున్నాయి అంటే దానికి ఏ ఆధారం సైన్స్ చూపలేదు. అంటే వీళ్ళు సైన్స్ ఉంది, దానికి కూడా సైన్సే, అంటే శాస్త్రమే అది కూడా. కానీ తెలియని సైన్స్ మీకు పబ్లిక్గా తెలుసాలంటే ఏం తెలుసు. ఓ రోజు టీవీలో వర్షం పడేది చూపిస్తున్నారు, వర్షం పడేది చూపిస్తున్నారు. వాడు బీరు బాటలు దాటే కోసుకున్నాడు ఇంతలో జగ్గులకి పోసుకుని దాంటే పడింది ఒక షాప్ వచ్చి వర్షం పడుతుంటే జగ్గు షాప్ పడింది, అర్ధ షాప్ పడింది ఒకటి తిరగట్టి. అంటే పైనుంచి అంత పెద్ద షాప్ పెట్టబడింది అంటే మొత్తం ఆడోటి బజారంటే పని ఎడల్పమని. అంటే అప్పుడు అంటే చేపల వర్షం కురిసినట్టు కురిసింది అది. అంటే ఎన్ని చేపలు ఎత్తపోయినదో అది, పైకి ఎన్ని చేపలు ఎత్తపోయినదో. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైనా చచ్చిపోయినాయి, అన్నీ బతికి ఉన్నాయి. మళ్ళీ బతికి ఎన్నాళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఎన్నాళ్ళు ఉన్నాయో తెలియదు మనకు, ఎప్పుడు తీసుకుపోయింది తెలియదు, ఎన్ని రోజులు ఉంటే తెలియదు, ఎట్లా బతికినాయో తెలియదు. మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ పబ్లిక్, అది కంటికి కనిపించిన సత్యమే కదా అది. వర్షం వస్తుంటుంది ఎప్పుడన్నా ఒకటి మనం చూడగలుగుతాం. ఏళ్ళేసాడు చేపలు వచ్చిపోయి ఉంటుంది అక్కడ. ఆ చేపలు ఎక్కడి నుంచి వచ్చినాయి? తాబేళ్ళు పడతాయి, చేపలు పడతాయి, కప్పలు పడతాయి, రకరకాలు పడి ఉంటాయి. అంటే అవి ఏదైతే తీసుకొని పోతుందో దానిను మళ్ళీ తిరిగి కిందికి వదలడం జరుగుతుంది. అంటే ఒక చోట తీసుకొని పోయి ఇంకో చోట వేస్తూ ఉంది, ఒక చోట గడ్డి విత్తనాలు తీసుకొని పోయి ఇంకో చోట వేస్తూ ఉంది, అక్కడ కూడా పైరు మొలుస్తూ ఉంది. ఎక్కడ లేని విత్తనం వచ్చి ఇక్కడ మొలిచింది అంటే ఎక్కడి నుంచి మొలిచింది అది? కొత్త విత్తనం వచ్చి కొత్త చెట్టు మొలుస్తుంది. మరి ఈ చెట్టు ఎక్కడి నుంచి మొలిచింది? ఆ విత్తనం ఇక్కడికి వచ్చింది. ఎవరు తెచ్చేశారు? మనుషులు ఎవరు తెచ్చేయలేదు, మళ్ళీ ఎవరో ఒకటి తెచ్చేసినారు కదా. అంటే ఈ విధంగా మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. ఇంతకుముందు రోగము ఒక భూతము, ఒక భూతం అంటే ఏమి? భూతం అంటే దైవం అని కాదు, జీవరాశి అని చెప్తున్నాం. ఆ జీవరాశులు పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, మనకంటే చాలా పెద్దోళ్ళు ఉన్నారు జీవరాశులు. ఆ జీవరాశులు కంటికి కనిపించుకోకుండా ఉన్నారు. వాళ్ళు మన మీద ఎటువంటి దాడి అయినా చేస్తారు, ఏ రకంగా అయినా చేస్తారు. పూర్వం కలరా రూపంలో ఉండేవాళ్ళు. కలరా అనేది ఇప్పుడు కూడా ఉందిలేండి, పూర్వమే కాదు. కలరా రూపంలో ఒక అంటే కలరా అనే పేరు పెట్టి ఒకటి ఉండేది. అది చాలామంది చంపుతా పోయేది. అది వచ్చిందంటే రోజు 2 రోజుల్లో మనిషి చంపేస్తుంది అనమాట. అంటే అది అదేమో దయ్యము కాదు, భూతము కాదు మీరు చెప్పినట్టు. అది క్రిములు అంటురోగము. అది ఒకరికొకరు అంటుకుంటే అది వస్తుంటుంది రోగము. అంటే మేము అది చెప్పేది, క్రిముల రూపంలో ఆ భూతం ఉంది అని చెప్తున్నాం. వాస్తవం అంటుకునేది నిజమే, 2 రోజుల్లో చంపేది నిజమే. మందులు వేస్తే కంట్రోల్ చేస్తానంటే మందులు వేస్తే కంట్రోల్ అయ్యేది నిజమే, అంతే కదా. ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తానంటే ఏ రూపంలోనే చేయొచ్చు. నీకు సరిపోని వాసన పెడితే ఏం చేస్తావు? నేను వద్దనే పడిపోతాడు అటువంటి, అంతే కదా. ఆ రకంగా మందు అనేది ఆ భూతానికి సరిపోయినటువంటిది. ఆ మందు ఇష్టం ఏంటంటే అక్కడ నుండి పోతుంది అది. అంటే ఇది రోగము, నేను ఈ మందు కనిపెట్టాను, ఇది పోయింది అంటే అది పోయింది నిజమే, కానీ అది ఏమిటిది? పోయినది ఏమిటిది? సరే, నువ్వు రోగం అంటే మందు వేస్తుంటే పోయింది, మందు వేయకుండా కూడా పోయింది అని చెప్తున్నా కదా. మందు వేయకుండా నువ్వు ఇక్కడి నుంచి అక్కడే పో, ఇక్కడ రావద్దు అంటే ఈ ఏరియా నుండి ఈ ఏరియాకి రావద్దు, ఈ ఏరియాలో ఉండు అని ఒక వ్యక్తి చెప్తే మళ్ళీ ఆ ఏరియాలో ఎందుకు ఉంది అది? పూర్వం ఎవడో ఏం చేసినాడంటే అది ఊర్లో వ్యాపించుకుంటూ పోయేదట. ఏది? కలరా, ఊరి నుంచి ఊరికి ఏదో రూపంగా అంటుచాటమే. ఒక ఆయన ఏం చేశాడంటే జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, నువ్వు ఇన్ని ఊర్లు దాటుకుంటూ వచ్చి ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నావు. లేదు, నేను ఇక్కడ నేనున్నాను, నేనుండే ఏరియాలోకి నువ్వు రాకూడదు అని చేసి ఏం చేసింటే ఒక కట్టెపులు తీసుకుని జంపన గీత గీసినాడంట, ఈ పక్క ఈ ఊరికి రావద్దు అని. అంటే 2 ఊర్లు ఆనుకొని ఉండేటి. ఇప్పుడు చిన్న పడంలో పెద్ద పడంలో ఉన్నట్టు ఇక్కడ అనుకున్నాయి కదా అన్నట్టు కొద్ది గ్యాప్ ఉండేది. వాడంటే కట్టె తీసుకుని గీత గీసినాడు. కానీ ఆ ఊర్లో ఉండేది ఈ ఊర్లోకి రాలేం కదా, పక్క ఊర్లో ఉండేది పక్క ఊర్లోకి
అస్సలు రాలేదు ఇంకా. అంటే అప్పుడు ఏ మంది వేసింటే రాకుండా ఉంది ఇది? నోటి మాటతో రాలేదు, నోటి మాటతో రాలేదు. నేను చూసినట్టు ఒక ఆయన ఏం చేశాడు తెలిసిన, ఒక ఊర్లో పశువులకు గాలికుంట్లని పోస్తుంటాయి. గాలికుంట్లని ఏదో గిట్టెలకు వస్తుంటాయి రోగం. అది ఆ గిట్టెలకు వచ్చే రోగం వచ్చింది, ఊర్లో అన్నిటికీ మొదలుపెట్టింది. ఇంకో ఒక ఇంటికి అని ప్రాక్త వస్తుంది. ఇది ఒకరేం చేసింటే ఇంకో వ్యక్తి దగ్గర పోయి చెప్పుకున్నారు, ఏమని, ఇట్లా ఊర్లోకి ఇంకా ఇది రోగం వచ్చింది, అన్ని పశువులకు అంటుకుంటుంది, మా ఇంట్లో కనీసం 20 పశువులు ఉన్నాయి, ఈ పశువులకు కూడా ఆ రోగం వస్తుంది, ఏమన్నా మీరు కేవలం తెలిసింటే చెప్పండి, ఈ రోగం రాకుండా చేయండి మాకు అసలు. కానీ అంటే ఆయన ఏం చేశాడు, సరేలేని నీళ్ళ తొట్టి ఉంటుంది కదా, నీళ్ళు తొట్టి నుండి నీళ్ళు పోసి అన్ని పశువులకు ఉత్తరు తాపండి అని చెప్పాడు ఆయన. సార్ తొట్టి నిండా వాళ్ళు నీళ్ళు పోసినారు. తర్వాత ఏం చేసినట్టు ఒక గ్లాసులోకి నీళ్ళు ఎండమంటే ఒక గ్లాసులోకి నీళ్ళు ఇచ్చాను. ఒక గ్లాసులోకి నీళ్ళు ఇచ్చి ఆయన అటు చూసి దంటకి పోసినాడు ఆ తొట్టిలోకి. ఆ తొట్టి అంతా కలిసిపోయినాయి కదా, ఆ పశువులన్నీ తాపమని చెప్పినాడు. ఆ పశువులన్నీ తాగినాయి. తాగిన తర్వాత సరే వదిలేయండి అని చెప్పాడు. మామూలుగా డైలీ అవి పోయి వస్తున్నాయి, అంటే అన్ని పశువులకి అవి పోయి వస్తున్నాయి. అవి అంటారు కదా, అది ఒకదానికి ఊరు మొత్తం ఊరంతా వ్యాపించుకుంది. కానీ ఆ ఇంట్లో ఉండి 20 పశువులకు మాత్రం రాలేదు అది. అంటే ఏం మంది వేసినాడు ఆయన? దానికి ఏమైనా ఇది ముందు టీకా మంది వేసినారా ముందే రాకుండా? అట్లా కూడా వేయలేదు కదా. కానీ చెప్పిన మాట ప్రకారము ఆ రోగము రాకుండా నిలబడింది. అంటే అది ఒక జీవరాశి. రోగం అనేది ఒక జీవరాశి అనే దానికి ఆధారం ఇది. సైన్స్ ప్రకారం అయితే ఈ జీవరాశి కాదు అంటే, సైన్స్ ప్రకారము జీవరాశే, కానీ తెలియకపోతే నేను ఏమనుకుంటున్నాను, ఇంకో రూపంలో అనుకుంటున్నావు. అవి రోగ క్రిముల వల్ల వ్యాపిస్తుంది, ఆ రోగ క్రిములు అంటుకుంటున్నాయి, అవి పోయి గిట్టెలో చేరుకొని నన్ను పుండు చేస్తున్నాయి, కుంటుతున్నాయి అవని. నిజమే, ఆ మాట కూడా నిజమే. ఆ రోగ క్రిములు అన్నింటినీ కలిపి ఏమంటున్నాం మనము? ఒక జీవుడు అంటున్నాం. అది ఒక శరీరం, అది జీవుడు మొత్తం టోటల్. ఇప్పుడు మన శరీరం ఉంది, కొన్ని కోట్ల కణాలు కలిసి ఉన్నాయి, కలిసి ఉంటేనే శరీరం అయింది. శరీరంలో ఒక వ్యవస్థ ఉంది, మనస్సు, బుద్ధి, చిత్తం, జీవుడు మొత్తం ఇవన్నీ, ఆత్మ, ఇవన్నీ. ఆ వ్యవస్థకంతా కొన్ని ఎన్నో కోట్ల ధాతు కణాలు కలిసి ఉంటే అయింది అట్లా. ఆ రకంగానే ఈ రోగము అనేటువంటి జీవునికి కూడా కొన్ని లక్షలు, కొన్ని కోట్ల రోగ క్రిములు, అంటే చిన్న క్రిములు కలిసి ఉంటే ఒక శరీరం అవుతుంది, ఒక భూతం అవుతుంది. అర్థమైందా? ఆ రకంగా కంటికి కనిపించినట్టు విధానం ఏ విధంగా అయితే ఉందో, అదే విధంగానే మేఘము అనేటువంటిది కూడా కంటికి కనిపించని విధానం ప్రకారము అది కూడా ఒక జీవుడే. అది కూడా ఒక జీవుడు అని చెప్పేదానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అది ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎన్నో, అంటే తన చేతనైనా తీసుకొని పోతూ ఉంది, తన చేతనైనా నీళ్ళని తీసుకొని పోతూ ఉంది, తన చేతనైనా చేపలను తీసుకొని పోతూ ఉంది, తన చేతనైనా కప్పలను తీసుకొని పోతూ ఉంది, తన చేతనైనా గడ్డి ఇత్తనాలను కూడా తీసుకొని పోయి ఇంకో చోట వేయడం జరుగుతూ ఉంది. అర్థమైందా? ఈ రకంగా అంటే మేఘం ఒక భూతమైన దాని వలన ఎక్కడైతే దైవానికి విరుద్ధంగా ఉండి అజ్ఞానంలో ఉండి దైవదూషణ చేస్తున్నారో అక్కడ అదేం చేస్తుందంటే వాడిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏది? మేఘము. వర్షమే కురసలే, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, పంటలు పండలేదంటే ఎవరు పండి కురిపించేది ఎవరు? నేనే కురిపించాను, నా ఆజ్ఞతో కురుతుందని దేవుడు చెప్పినాడు భగవద్గీతలో. చెప్పలేదా? చెప్పలేదా? చెప్పండి. ఓ శ్లోకంలో ఉందా లేదా? ఉంది. ఎవరి ఆజ్ఞతో కురుస్తా ఉంది అది? ఆయన సైన్యం దండిగా ఉంది. కంటికి కనిపించిన సైన్యం తేనా ఉంది, రోగాల రూపంలో ఉంది, మేఘాల రూపంలో ఉంది, మనుషుల రూపంలో వాడేం చేస్తాడు? నేను తిడతాను మళ్ళీ. ఆ సాయం ఏం చేస్తానంటే సాయం ఏం చేస్తాడు? సాయం ఏం చేయడు. నీకంటే బలహీనుడు పాపం ఏం చేయలేడు, కానీ నీకంటే బలవంతుడు ఉన్నాడు కనిపించుకోకుండా. వాని సైన్యం పెద్దగా ఉంది. వాని సైన్యం ఏం చేస్తుందంటే రోగాల రూపంలో, మేఘాల రూపంలో ఏదో రకం తిప్పలు పెడుతుంది. ఇప్పుడు డ్రైవర్తో పరిగెత్తిచ్చింది అందరినీ బజార్లో పెడతా, కర్నూలు పరిగెత్తి లేదా? పెద్ద సావుకారులు, చిన్న సావుకారులు, బీదోళ్ళు మొత్తం పరిగెత్తినారు బజార్లో పెడతా.
సహకారి పిల్లలు అంతా ఒకటి అయిపోయినారు, ఇడిచిపెట్టి ప్రాణభయంతో పరిగెత్తినారు. మరి ఇప్పుడు నువ్వు ఎవడు పడిచ్చినాడు? దేవుడు ఏం చెప్తానని అంటే దేవుడు ఏం చెప్తాడు? ఏం చేయడు దేవుడు కట్టి తీసుకొని వస్తాడు ముందరికి, ఏమన్నా ఈ రూపంలో వస్తాడు కొట్టడానికి, ఈ రూపంలో పరిగెత్తించాడు నిన్నే. తినేదానికి తిండి లేకుండా చేసిన పెద్ద సహకారివే. నేనేం 10 మంది, నువ్వే 1000 మందికైనా ఇప్పుడు భోజనం పెడతారా? నాకు అంత సౌండ్ ఉంది అంటావు. 1000 మంది పెట్టే సౌండ్ ఉంది నీకు, వాస్తవమే. కానీ నీకు లేదు పువ్వా, ఉందా? లేదు. ఫస్ట్ పడి ఆకలి గురించి తిప్పలు పడుతుంది, ఎవడు పెడతాడా అని చూస్తున్నారు. సహకారి కూడా అడుక్కుంటున్నాడు, పొట్టాలు ఎత్తంటే ఇటు పడుతున్నారు టీవీలో చూస్తుంటే. మరి ఎందుకు వచ్చింది దుర్దశ? ఎందుకు వచ్చింది అగతి? నువ్వు చేసుకున్న పాపము, అర్థమైందా? నువ్వు చేసుకున్న పాపం లెక్కాచారం వేసి ఏ రూపంలో హింసించాలో ఆ రూపంలో హింసిస్తాడు. ఇదే కాదు, ఎన్నో రూపాలు ఉన్నాయి దేవునికి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు నన్నేం చేస్తాడో అనుకోవడం చాలా పొరపాటు. తర్వాత జరిగిన పనులకు, జరుగుతుండే పనులకు నీకు ఏదంత బాధ తగిలినా దేవుని దగ్గర న్యాయం లేదు అనడం మరీ విచిత్రం అన్నమాట. దేవుడు అన్యాయం చేసినాడు నన్ను. నేను అంటాను, దేవుడు ఎంత మోసం చేసినాడు. నీళ్ళు వచ్చినాయి మాకంతా, ఇళ్ళలో భూ లేకుండా పోయింది, నీళ్ళు లేకుండా పోయినాయి. తాగేదానికి నీళ్ళు లేవు, చుట్టూరు నీళ్ళు ఉన్నాయి, తాగేదానికి నీళ్ళు అంటాడు. భూ అంటే లేదులే, చుట్టూ నీళ్ళు ఉన్నాయి, దాంట్లో మునిగి తేలుతున్నావు. నీళ్ళు లేవంటే నీళ్ళు ఎందుకు లేవు, ఉన్నాయి కానీ నీకు తాగేదానికి లేదు. అలాగా పాపం అనేది ఎన్ని రూపాయలు హింసిస్తుందంటే అన్ని రూపాయలు హింసిస్తుంది అన్నమాట మనిషిని. అంటే మనిషి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, పాపము అనేది భయంకరమైంది, అనేక రూపాల్లో నేను హింసిస్తుంది. దేవుడు చాలా శక్తివంతుడు. ఆయన ఆజ్ఞలో ఎన్నో మనకు తెలియని శక్తులు పనిచేస్తున్నాయి. ఏ శక్తి కొద్దిగా విజృంభించినా కానీ నువ్వు తట్టుకోలేవు. నువ్వు చాలా బలహీనుడివి. నేను బలవంతుని అనుకుంటున్నావేమో, చాలా బలహీనుడు నువ్వు, అర్థమైందా? బయట ఉండే శక్తులుగా లోపల ఏ రోగం మెదిలినా కానీ నువ్వు తట్టుకోలేవు. బయట ఏ మేఘం మెదిలినా కానీ నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఎన్నో రూపాలు ఉన్నాయన్నమాట, ఒక్కొక్కటి ఒక రూపంలో ఉన్నాయి. అట్లా చిత్రహింసలు పెట్టేటువంటి శక్తులన్నీ బయట ఉన్నాయి. కానీ నువ్వు దేవుడు అనేటువంటి జ్ఞాపకాన్ని మర్చిపోయి బతుకుతున్నావు. అంటే నువ్వంటే మేము కూర్చున్న అంతా జ్ఞాపకం, దేవుడు అని జ్ఞాపకం ఉందని మీరు అనుకోవచ్చు. అంటే మీరు కూర్చోంటే మిగతా వాళ్ళు అంతా బయట ఉన్న వాళ్ళంతా జ్ఞాపకం ఉందో చెప్పండి. వాడు అసలు దేవుడు అనేది ధ్యాస లేదు. ఇన్ని వచ్చినా కానీ దేవుడు అనేది ధ్యాస లేదు వాళ్ళకు. ఇన్ని వరదలు వచ్చినా కానీ దేవుడు అనేది ధ్యాస లేదు వాళ్ళకు. వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఆ రకంగా ప్రజలు ఉన్నారు. అటువంటిది లేకుండా దేవుడు అనేటువంటి భయం కలిగి దైవశక్తి ఎంతైనా ఉంటుంది అనేటువంటిది విషయం తెలుసుకొని బతికేది చాలా ముఖ్యము. నేను ఇంతకుముందు చెప్పిన దేవునికి విరుద్ధంగా ఏది నడిచినా కానీ మనకు విరుద్ధంగా జరుగుతుంటే తెలియదు మీకు అని చెప్పినాం. మేము చెప్పిన చోట్ల చాలామంది గమనిస్తే చాలా చోట్ల అంటే పేపర్లో వచ్చిన న్యూస్ కానీ ఇంకో న్యూస్ కానీ లెక్కేస్తే దేవాలయాలకు పోయేవాళ్ళు, అంటే దేవుని గుళ్ళకు పోతుంటారు చూడు, మొక్కుబళ్ళకు దీనిలకు దేవుని గుళ్ళకు పోయేవాళ్ళే చాలామంది చనిపోయినారు. పెళ్ళిళ్ళకి పోయేవాళ్ళు చాలామంది, ఈ రెండిట్లో చాలా ఎక్కువ అని చెప్పినాడు. యాక్సిడెంట్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ఎక్కువ ప్రమాదాల రూపంలో ఇల్లే చచ్చిపోయారు. అంటే ఆ రికార్డ్ అయిపోయింది, వాస్తవంగా అట్లే కనిపిస్తుంది. అది ఇప్పుడు దీంట్లో టీవీలో చెప్తా ఉంది. ఈరోజు ఫోటో దాని పేపర్లో కూడా ఫోటో వేశారు. మంత్రాలయంలో వాడు ఇరుక్కొని పోయి తెచ్చినాడు, ఉన్న గుండు గురించుకున్నాడు, ఆ పొద్దు తెచ్చినాడు. పేపర్లో ఫోటో చూసిన రోజు నేను, పేపర్లో ఫోటో ఉంది ఈ పొద్దు పేపర్లో. అంటే ఉన్న గుండు గురించుకున్నాడు. అటు అంటే భక్తి పోయి గురించుకున్నాడు, భక్తే కాదని చెప్పలే, మొగ్గుని విడిచిపెట్టి నీకు మీ దగ్గర పోయినట్టు. అసలైన దేవుడు అని విడిచిపెట్టి పక్క దేవుడికి పోతున్నాను. అందువల్ల కానీ ఎవరి కోపం వచ్చింది? ఆయన కోపం వచ్చి తీసిపోయి ఆయన ఇరికించి చంపేసినాడు. ఆయన కొమ్మలని తగులుకునే ఏడ మిద్ది మీద ఇరకపోయినాడు, వరకట్టుకు ఇరుకపోయి చచ్చిపోయినాడు. ఆ బొమ్మ చూచేట్లుంది. ఎంతోమంది చచ్చిపోయారు. నీళ్ళు కొట్టబోయే వాళ్ళు అరుతా అంటే వాళ్ళు రోడ్డు ఇడిపించే వాళ్ళు ఎవడు కాపాడుతాడు అసలుకు? ఇంత బీభత్సం జరిగింది. దేనివల్ల జరిగింది? దేవుడు అనే జ్ఞాపకాన్ని మీరు మర్చిపోయి ఉన్నారు కాబట్టి జరిగింది.
సరే దేవుడనే జ్ఞాపకం ఉండే వాళ్ళకు కూడా జరగదా అంటే జరుగుతుంది, కానీ వాళ్ళకి ఆ బాధ ఉండదు. అర్థమైందా? ఆ బీభత్సంలో ఉన్నాయి కానీ మనకు ఆ తిప్పలు ఉండవు. వాడిని ప్రత్యేకించే చేస్తారు ఏది చేసినా కానీ. ఒక జ్ఞానికి రోగం కట్టుబడి ఉంటే, రోగం కట్టుబడిందనుకో, వాడిని చూస్తే మర్యాద ఇస్తూ ఉంది, చెప్తే ఆ పక్కకు రాలేదు అని అంటే అది గౌరవించినట్టే కదా, జ్ఞానాన్ని గుర్తించినట్టే కదా. అది ఆ రకంగా మళ్ళీ ఎంత బీభత్సంలో జ్ఞానం ఉండే కానీ వాడిని గుర్తించినట్టే కదా. ఎటువంటి ప్రమాదం జరగకుండా అది ఏమి చేయకుండా వాడిని పక్కన పెట్టినట్టే కదా. చాలాసార్లు పెడుతుంది అది. ఆ రకంగా మీరు జ్ఞానం తెలుసుకోండి. జ్ఞానం తెలుసుకోవాలంటే వాళ్ళు చెప్పేది జ్ఞానమే, వీళ్ళు చెప్పేది జ్ఞానమే, అది అన్ని జ్ఞానాలు జ్ఞానమే అనుకుంటే పొరపాటు. కానీ నువ్వు అనుకునేంత మాత్రాన జ్ఞానం కాదు అది. ధర్మార్థ కామమోక్షములు అన్నారు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసునా? మనం ఏం చెప్పినా తెలుసునా? అదేం తప్పుడు మాట అసలుకు. ధర్మం వల్ల అర్థము అంటే ధర్మం వల్ల ధనం వస్తుందా? కామం వల్ల మోక్షం వస్తుందా? అది కానే కాదు. కానీ పెద్దలు చెప్పిన వాక్యం ఏమంటే కామార్థ ధర్మమోక్షములు అని చెప్పారు. అంటే ఆశతో ధనము, ధర్మంతో మోక్షం వస్తుందని చెప్పారు అని మనం అంటే, ఇంకోటి ఏం చెప్తాడా, నువ్వు చెప్పే తప్పు, అట్లాగా ఇదే కరెక్ట్ అంటాడు. ఎట్లా కరెక్ట్ అంటే ధర్మార్థ కామమోక్షములే కరెక్టు అంటాడు. ఎట్లా కరెక్టు అని మనం అడిగినాం అనుకో, ధర్మము అనేది ఉంది కదా, ధర్మంతో కూడుకున్నటువంటి ధనము, ధర్మార్థ అర్థ అంటే ధనం, ధర్మంతో కూడుకున్న ధనము, ధర్మంతో కూడుకున్న కామము, ధర్మంతో కూడుకున్న మోక్షము ఉండాలి. ధర్మం లేకుండా మోక్షం అది మంచిది కాదు అంటే ధర్మం లేకుండా మోక్షం ఉంటుందా? వాడు చెప్పేది చూడు, ధర్మంతో కూడుకునే మోక్షం మంచిదంట, ధర్మంతో కూడుకున్న ధనం మంచిదంట, ధర్మంతో కూడుకునే కామం మంచిదంట. ధర్మం అనేది ఏమిటి? దేవునికి సంబంధించింది. ధర్మం డబ్బులకు ఉంటుంది, అది ధర్మం ఆశకు ఉంటుంది. ధర్మం ఆశకు ఉంటుందా? ప్రపంచ విషయానికి ఎక్కడైనా ఉంటుందా? అది వీళ్ళు చెప్పడం సరిచేసి చెప్తున్నారు. ఈ రకంగా జ్ఞానం అనేది ఉంది. జ్ఞానం తెలుసుకోండి మీరు ఎక్కడైనా అంటే, అట్లా జ్ఞానానికి పోతే అది జ్ఞానం కాదు, మళ్ళీ పొరపాటు పడినట్టు మీరు. అది జ్ఞానం కాదు, దానివల్ల నీకు ఏ రచన ఉండదు. నువ్వు తప్పుడు జ్ఞానం తెలుసుకుంటావని మళ్ళీ వాడు మూస్తాడు వేసి నీళ్ళలో. అర్థమైందా? మతి పెట్టుకుని మూస్తాడు. చాలామంది మునిగిపోయారట. ఓ గుడి ఉంటే ఆ గుడి కాడివే మొక్కుతున్నారు వాళ్ళు, స్వామి ఎట్టో ఒకటి మమ్మల్ని కాపాడు స్వామి నీళ్ళలో ఉంటే అని. అండ్ అర్ధగంటకి ఆ స్వామి మునిగిపోయాడు, వీళ్ళు మునిగిపోయారు. దేవాలయం కాడివే మొక్కుతున్నారు వాళ్ళు, ఆ దేవాలయం కూడా మునిగిపోయింది. వీళ్ళు అట్టేట్టు పరిగెత్తినారు పాపం, ఎక్కడ గుట్టలకు మిట్టలకి వీళ్ళే పరిగెత్తినారు. ఆ స్వామి మునిగిపోయినాడు. ఏడికి పోతాడు ఇంకా మునిగిపోక. ఇప్పుడు వీళ్ళు ఎత్తపోవాలి దంటే, మళ్ళీ దంటే చెప్తున్నారు. ఒక గుళ్ళోకి నీళ్ళు వచ్చినాయంట. గుళ్ళోకి నీళ్ళు వచ్చింటే ఆ ప్రతిమలను ఇంకా ఎటు ఉన్నదంట, ఆ ఉండి ఉంచుడు, ఆ ఉండిని ప్రతిమలు ఎత్తపోయి పైన పెట్టారట వీళ్ళు గుట్ట మీద. ఆ గుడికి నీళ్ళు వచ్చింటే అంటే వీళ్ళు ప్రతిమను అంటే ఆ గుళ్ళో ఉండే విగ్రహాన్ని తర్వాత ఉండిని తీసుకుపోయి పక్కన పెట్టారంటే ఏమని అర్థం? వీళ్ళే ముక్కుంటారు అంతకుముందు ఎట్లా కూడా కాపాడేది. వీళ్ళు కాపాడినది ఎవరిని? వాళ్ళని తీసిపోయి ఆడ పక్కన పెట్టారు. వాళ్ళు ప్రతి మంది విగ్రహాన్ని తీసిపోయి వీళ్ళని పక్కన పెట్టలే, వీళ్ళే విగ్రహాన్ని తీసిపోయి పక్కన పెట్టారు. చోటు తెలిసి వీళ్ళు మళ్ళీ ఆయన కాపాడినది వీళ్ళు. ఎవరు కాపాడినది? వీళ్ళు ఎత్తలేక ఎత్తుకొని ఆడ పెట్టారు ఉండి దాన్ని. ఈ రకంగా మనిషి ఏమనుకుంటా అంటే, తను ఏం చేస్తున్నాను, ఇది జ్ఞానమా భక్తి ఏమన్నా ఇది అనుకోకుండా పొరపాటు పడి ఇదే జ్ఞానం ఇదే భక్తి అనుకొని ఆ పొరపాటు పడి తప్పుడు జ్ఞానం అంటే సరైన జ్ఞానం కాకుండా ఉండేదాంటికి పోయి అది జ్ఞానం అని నమ్ముకోవడము చాలా పొరపాటు. అసలైన జ్ఞానం అనేది ఎక్కడుంది అని మనం తెలుసుకొని దాని వెంటబడును, దాన్ని తెలుసుకోను. కనిపించేంత జ్ఞానమే, చెప్పేంత జ్ఞానమే అనుకుంటే పొరపాటు. చాలా తోళ్ళు చెప్పాను. అంటే జ్ఞానం అనేది దైవ సంబంధంగా ఉంటుంది, ప్రపంచ సంబంధంగా ఎక్కడ ఉండదు. ప్రపంచ సంబంధం కోరికలు కోరేది దేవుడు. అసలు నువ్వు ఆ దేవుడు ఇస్తాడనుకోవడం పొరపాటు. దేవుడు ప్రపంచ సంబంధం కోరికలు ఎప్పుడు ఇవ్వడు నీకు. మళ్ళీ నీకెట్లా జరుగుతుంది? మనం కోరుకుంటే కదా నాకు జరిగేది అంటే, నీకు జరిగేదంతా ఇంతకుముందే రాసి పెట్టబడింది. అది పుట్టినప్పుడే
రాసి పెట్టబడిన దాని ప్రకారమే జరుగుతుంది. నా తెలివి కుదిరిన సంపాదించుకుంటాను, నా తెలివి ఇదంతా అనుకోవడం చాలా పొరపాటు. అర్థమైందా? వాడు ఏం చేస్తా అంటే ఇటు మందిని కాడికి వస్తాడు. వాడు వచ్చి ఏదో పని ఉందంటే వాడు ఇసుక మోయడమో లేదా పిల్లలు మోయడం ఏదో చేస్తున్నాడు అనుకో. ఇంకోటి సన్నగా పోతే మనం ఇటు ఉంటే బాగుండదు తప్పించుకొని ఇంకొకటి పోతే వానికి ఆపోతూ ఒక 10,000 రూపాయలు డబ్బులు వచ్చినాయి అడిగి పోయింది దానివల్ల. సో మనం వాటికి వచ్చానే దావని ఏదో 10,000 రూపాయలు దొరికేది మనకు. ఆడనే ఉంటే ఎట్లా దొరికింది మనకు? ఇక్కడికి వచ్చే చిన్న వ్యాపారం ఉంది, ఆ వ్యాపారం చేస్తే మనకు 10,000 రూపాయలు వచ్చినాయి. ఆయన మాయా రకంగా అనిపిస్తుంది. నువ్వు ఆడుంటే 10,000 రూపాయలు పోవు కదా, ఇటుకు వచ్చిన దానివల్ల కానీ 10,000 వచ్చింది, నీ తెలివి ఎంత పెద్దదో చూడు అనిపిస్తుంది. అప్పుడు నా తెలివి పెద్దది, వాడంతా తెలివి తక్కువ అడుగుకుంటే నేను తెలివి నేను ఇటుకు వచ్చినాను 10,000 రూపాయలు అనుకుంటాడు. ఆవిడ ఏదంటే ఆ 10,000కు ఇంకొనంత వేసుకోవాలి ఇంకో 10,000 వేసి 20,000 చేయాలని తిప్పలబడి వాడు చేస్తాడు. వీడికేమీ లేదు, 10,000 లేవు ఏమీ లేవు, తిప్పలబడేది లేదు, మామూలు కొన్నిసారి తిని ఉడుకుంటాడు. అర్థమైందే? మళ్ళీ 3 నెలలంతా తిప్పలబడినాక 3 నెలల నాపది ఒక రోగం వస్తుంది దానికి. ఆ 10,000 సంపాదించుకుని 10,000 మొదటి వచ్చిన 10,000 అవన్నీ పోయి మళ్ళీ ఒక 10,000 అప్పు చేపించింది అది. వాడు 10,000 రూపాయలు అప్పులు ఇరుక్కుంటాడు, వీడు 10,000 మామూలుగా ఉంటాడు. అంటే వీడి మేళ వాడి మేళ లెక్కేసుకుంటే వాడు నా తెలివి ఎంత నా తెలివి పెద్దది అనుకుంటే మన తెలివి ఏమైంది? అంటే తెలియకుండానే జరిగి వాడు నష్టాల్లోకి కష్టాల్లోకి పోవడం జరుగుతుంది. అది నా తెలివి అనుకోవడం చాలా పొరపాటు. మనం మన తెలివి అంతా పక్కన పెట్టి దైవ మార్గంలోకి మనం పోతున్నామా లేదా అని అట్లా ఆలోచన చేయాలి. కానీ దైవ మార్గం నుండి తప్పించుకొని జ్ఞానానికి దూరం అవుతూ ప్రపంచంలో డబ్బులు కూడా సంపాదించుకోవాలి, కానీ సంపాదించుకుని దాటిపోతే వింటాం అదికి రాను అయిపోయాటికి మళ్ళీ మిగతా అంతా ప్రపంచంలో మనం ఉండాల్సిందే. అంటే ఇంటానే జ్ఞానం వచ్చేస్తుందా? దాని ప్రకారం ఆచరణ చేయాలి కదా. ఆచరణ చేసినప్పుడు దాని ప్రకారం నడుచుకున్నప్పుడు కర్మలు లేకుండా పోతాయి, కొత్త కర్మలు సంపాదించుకోకుండా పోతావు. నువ్వు స్వచ్ఛమైన జ్ఞానం ప్రకారం ఉంటే పాత కర్మలు కూడా నీకు ఒకవేళ దేవుడు క్షమించుతాడో ఏమో చెప్పలేవు. క్షమించవచ్చు, క్షమించకుండా పోవచ్చు. అది నీ యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. అట్లేదు సొంతం నా తెలివి నేను నా తెలివి కొద్ది నేను సంపాదించుకుంటున్నానంటే అది నిజమే, వాస్తవం. నీ తెలివి కొద్ది నువ్వు సంపాదించుకుంటే కనిపిస్తుంది. మళ్ళీ నీ తెలివి లేకుండానే పోవడం కూడా జరుగుతుంది. అందరూ సౌకర్యాలు కావాలని ఉన్నారు. ఎవడన్నా బీదుడు కావాలని ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? అంత సౌకర్యం కావాలి, సంపాదించుకోవాలని ఉన్నారు. వాడు మిద్దె కట్టించండి, ఇంకో వానికంటే పైకి కట్టియాలని చూస్తాడు. వాడు టేకు వాకి లేపించే నేను దానికంటే ఇంకోటి మంచి వాకి లేపిల్లని చూస్తుంటాడు. మామూలు వాకి లేపించుకోకుండా వాడు వానికంటే మేము మంచి లేపిల్లని ఇట్లా అందరూ ఒకరికంటే వాడు ముందు పోవాలని చూస్తుంటారు. కాంత పాలు పడుతుంటారు. వాడు ముందు పోతుంటారు, వాడు వెనక్కి వస్తాడు, వాడు ముందు పోతుంటారు, వాడు వెనక్కి వస్తాడు. అంటే వాళ్ళ కర్మ ప్రకారం జరుగుతుంటుంది. అది మర్చిపోయి మన వెనకాల ఆడించే శక్తి ఒకటి ఉంది, మన కర్మ ప్రకారం మనం ఆడిస్తూ ఉంది, అంతకంటే మనకి ఏమీ జరగదు అని ధైర్యం ఉండేవాడు ఎట్లా ధైర్యంగానే ఉంటాడు. ఎందుకంటే ఏం జరగాలో జరుగుతుంది. అది తెలియకుండా నేనే చేసుకుంటాను అనుకునేవాడు అన్ని దిగుళ్ళు వస్తాయి. ఆయనకి నష్టం వస్తే దిగులు పడతాడు, కష్టం వస్తే సుఖం వస్తే సంతోషపడతాడు. రెండిటికి పొంగడం ఉంటుంది, కృంగడం ఉంటుంది. మనిషి రెండు ఉంటాయి ఆయనకి. అంటే ఈ రెండు ఏ దేని వల్ల సంభవిస్తున్నాయి, జీవుడు అనుభవిస్తున్నాయంటే కర్మ వల్ల వానికి జరుగుతూ ఉన్నాయి అని అర్థం. అదే జ్ఞానం తెలుసుకుంటే ఏమవుతాయంటే పొంగడం ఉండదు, కృంగడం ఉండదు, అన్నిటికీ ధైర్యంగా ఉంటాడు. అది స్వధర్మం అవుతుంది నీకు. ఆ స్వధర్మం తెలియని రోజున ఏమవుతుంది నీకుంటే పొరపాటుగా నువ్వు దైవజ్ఞానాన్ని మర్చిపోయి నేనేను అన్ని చేస్తున్నాను అనేటువంటి భావం వచ్చి నీకు అహంకారాన్ని తలకాయలో పూర్తి ఎక్కించుకొని నడుచుకునే దానివల్ల అది అజ్ఞాన ప్రవర్తన అవుతుంది. అటువంటి అజ్ఞాన ప్రవర్తనలో నువ్వు కూడుకొని అసలైన జ్ఞానాన్ని తెలుసుకోకుండా నేను ఒక గురువు దగ్గరికి పోతున్నాను, నేను ఒక జ్ఞానంలో ఉన్నాను అని రకరకాల పేర్లు పెట్టుకునేటువంటి దాని దగ్గరికి పోతే రకరకాల వాళ్ళు నిన్ను హింసించే వాళ్ళు వెనకలు ఉంటారు. అర్థమైందా? దేవుడు ఒకటే, దైవజ్ఞానం ఒకటే, దాని రూట్ అంతా ఒకటే మార్గమే, జ్ఞాన మార్గం.
ఆ జ్ఞాన మార్గం, స్వచ్ఛమైన జ్ఞాన మార్గం ఏది అని తెలుసుకోకుండా లేదు నేను కూడా ఒకసారికి పోతున్నాను, వాళ్ళకైనా జ్ఞానం ఉండేది నాకు కూడా ఉంది అని చెప్పిన జ్ఞానాన్ని కూడా వినుకోకుండా వ్యతిరేకంగా మాట్లాడుతూ, అది తప్పని తెలిసినా కానీ వ్యతిరేకంగా మాట్లాడుతుండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. దేవుడు వాళ్ళను ఓర్చుకోడు, గుర్తు పెట్టుకుంటాడు, ఎప్పుడో ఒకరు శిక్షిస్తాడు. అందువల్ల తనకి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. మాయ అనేది పెద్ద ఆయుధం. మాయ అనేది ఎవరు? ఆయన చేతిలో పుట్టిన ఆయుధమే అది. అర్థమైందా? దాన్ని ఉపయోగించామనుకో అది ఆవిడ అవసరం ఉంటాం మనం పోయి ఉండవు. రకరకాలుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలంటే దేవునికి వినయ విధేయతలుగా ఉంటూ దైవజ్ఞానాన్ని మనం పూర్తి గౌరవిస్తూ దాని ప్రకారం నడుచుకునే దానికే ప్రయత్నం చేయాలి. కానీ మన సొంత తెలివితో కానీ సొంత ఆలోచనలతో కానీ నా తెలివి గొప్పది అనుకోవడం నడుచుకోవడం కానీ చేస్తే ఏమవుతుంది? అది పెద్ద పొరపాటు అవుతుంది. జ్ఞానం తెలిసిన తర్వాత కూడా కొంతమంది అటువంటి పొరపాట్లు చేస్తుంటారు. తెలిసిన తర్వాత చేస్తే మంచిది కాదు. అర్థమైందా? ఈ రకంగా ఇప్పుడు మీకు ఈరోజు ఏం తెలిసింది అంటే, చూడు, మనం చేసుకునే కర్మలను శిక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు, కంటికి కనిపించినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు కూడా జీవరాశులే, కంటికి కనిపించుకోకుండా ఉండే జీవరాశులు. అంటే ఈరోజు మేఘము కానీ ఒక రోగం కానీ, అంటే నీకు చిన్న ఉదాహరణ చెప్పిన, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ రెండు నేను ఎట్లా హింసిస్తున్నాయి అనేదానికి చిన్న ఉదాహరణ చెప్పి చేశాను, అంటే చూపించాను మీకు. కానీ ఈ రెండు కూడా జీవరాశులే అనేది కూడా ఒక జ్ఞాపకం పెట్టుకోండి. అంటే కొత్త తెలియని విషయం ఇది. మీకు ఎవరు జీవరాశులు అని చెప్పరు. మేఘం ఒక భూతం అనేది ఎవరు చెప్పడు. మేఘం ఒక జీవరాశిని ఎవరు చెప్పడు. రోగం ఒక జీవరాశిని కూడా ఎవరు చెప్పడు. ఇది తెలియని రహస్యాలు. ఎందుకంటే రోగాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి ఉండదు, మేఘాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి ఒకటి ఉండదు. జ్ఞాని అనేవాడు చెప్తే మేఘం పక్క పో అంటే పోతుంది, రోగం పక్క పో అంటే పోతుంది. ఎవడు? నిజమైన జ్ఞాని. ఒకరోజు మేఘం వర్షిస్తూ ఉంటే తుఫాను ఆగిపోతే మరసంగా ఉంటుంది. ఏది? మేఘం. కాలేదా? చరిత్రలో జరగలేదా? జరిగింది, తెలుసు మీకు, జరిగినట్టు తెలుసు. మళ్ళీ ఆ వ్యక్తి చెప్తే ఎందుకు అట్లా అయింది? ఎందుకు నిలిచిపోయింది మేఘం అంటే అతను ఎవరని అతని ఆ జీవునికి తెలుసు. ఆ మేఘం అనే జీవునికి, ఆ మేఘంగా అప్పుడు ఉండే జీవునికి అతను ఎవరంటే తెలుసు. కాబట్టి ఆయన మాట వినడమే కర్తవ్యమని టక్కన నిలిచిపోయింది. అది ఏది? మేఘం. ఆ రకంగానే ఒక రోగాన్ని నువ్వు పో అంటూనే అది పోయింది అంటే ఏమని అర్థము? ఓహో, ఈయన చెప్తున్నాడు నేను పోవాలని పోయింది. మందులు వేయలే, ఇంజక్షన్ వేయలే. అప్పుడు వేసినారా? లేదు. ఇంజక్షన్ వేయకుండా చెబితే రోగాలు పోయినాయి, చెబితే వర్షాలు కూడా మేఘాలు కూడా పోయినాయి పక్కకు. అటువంటి స్తోమతలోకి నిజమైన జ్ఞానం తెలుసుకొని మీరు కూడా అటువంటి స్తోమతలోకి వస్తారని ఆశిస్తూ, అంటే మాకు అట్లా స్తోమత లేదు కానీ మీరు ఈ జ్ఞానం తెలుసుకుంటే మీకు వస్తుంది. కాబట్టి అటువంటి స్తోమతలోకి మీరు రావాలని మేము చెప్తూ ఈ జ్ఞానాన్ని ఇంతటితో మనం ముగించుకుంటున్నాము. అర్థమైందా? మీకంటే ఈరోజు చెప్పింది కూడా మీకు కొత్త జ్ఞానంగా ఉంది. ఈ జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ప్రతి నెల మీకు కొత్త జ్ఞానం అందిస్తున్నాము. దీన్ని మీరు జీర్ణింపజేసుకొని, అంటే మీరు తెలుసుకోవడం కాకుండా ఇతరులకు కూడా తెలిపితే ఏమవుతుందంటే దేవుని సేవ అవుతుంది. అది జ్ఞాపకం.